లాస్ట్ టైం ఎంతమంది అప్లై చేసి తెలుసా మీకు? లాస్ట్ టైం ఎస్ఐ కానిస్టేబుల్కి ఎంతమంది అప్లై చేస్తారో తెలుసా? యావరేజ్గా ఒక 10 లక్షల మంది అప్లై చేశారు. ఫోన్ సైలెంట్ చేసుకోవడం అంతా 10 లక్షల మంది అప్లై చేస్తే దాంట్లో ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఎంతమంది తెలుసా? ఎంతమంది? 15,000 చేసి 16,000 మంది. అంటే రేషియో ఎంత ఉంది? 1.5%. అప్లై చేసిన వాళ్ళేమో 10 లక్షల మంది, ఉద్యోగాలు సాధించిన వాళ్ళు 441. 10 లక్షల మందిలో 10% అంటే 1 లక్ష మంది. ఓకేనా? 1% అంటే 10,000 మంది. 1.5% మాత్రమే ఉద్యోగాలు సాధించిన వాళ్ళు. అవునా కదా? అంటే అప్లై చేసిన తర్వాత కూడా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు. అంటే ఉద్యోగం కోసం అప్లై చేసినావు, ఎలిజిబిలిటీ ఉంది, అప్లై చేసినావు, కానీ ఉద్యోగం రాలేదు, ఫెయిల్ అయిపోయినావు అంటే ఉద్యోగం రాలేదంటే ఫెయిల్ అయిపోయినట్టే కదా. ఫెయిల్ అయిపోయిన రేషియో ఎంత? 98.5% అప్లై ఉద్యోగం ఈ సంవత్సరం కొట్టగలిగిన ఎలిజిబిలిటీస్ ఉండి కూడా, కొట్టాల్సిన అవసరం ఉండి కూడా 98.5% ఫెయిల్ అయిపోయారు. అర్థమవుతుందా? కాబట్టి కాంపిటేటివ్ ఫీల్డ్లో రేషియో ఇట్లనే ఉంటుంది. ఉద్యోగాలు సాధించే వాళ్ళకును ఉద్యోగాలు కోల్పోయే వాళ్ళ రేషియో ఇట్లుంటుంది. ఎట్లుంది? 98.5%, ఆల్మోస్ట్ 1-2% మాత్రమే ఉద్యోగం సాధించగలుగుతారు. ఈ క్లాస్ రూమ్లో 100 మంది ఉండని, 200 మంది ఉండని, 500 మంది ఉండని, ఈ రాష్ట్రంలో వందలాది ఇన్స్టిట్యూట్లు ఉండని, వేలాది మంది బయట ఇంట్లో నుంచి ప్రిపేర్ కానీ, ఎవరైనా ఎక్కడి నుంచైనా ఏ విధంగానైనా ప్రిపరేషన్ కానీ వచ్చే రేషియో, అందులో నుంచి వచ్చే రేషియో ఎంత? జస్ట్ 1-2% మాత్రమే. కాబట్టి ఎంతమంది వచ్చిర్రు, ఎవరెవరు వచ్చిర్రు, ఎవరెవరు గ్రౌండ్కి వస్తుర్రు, ఎవరెవరు క్లాస్కి వస్తుర్రు, ఎవరెవరు వెంటనే ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసిర్రు, ఎవరెవరు నోటిఫికేషన్ రాని, నోటిఫికేషన్ ఇప్పుడే రాదు, సంవత్సరానికి వస్తుంది, 2 సంవత్సరాలకు వస్తుంది, అసలుకే రాదు, టీఆర్ఎస్ను తిట్టేటోడు కాంగ్రెస్ను తిట్టేటోడు టీఆర్ఎస్ను, ఒకరి మీద ఒకరు తిట్టుకుంటా చేసుకుంటూ అసెంబ్లీలో కొట్లాడుకున్నట్టుగా యాస్పిరెంట్స్ కొట్లాడుకోవాల్సిన అవసరం ఉందా? ఉందా కమండో? లేదు. కాబట్టి మీకు తెలియాల్సింది ఏంటంటే ఉద్యోగం సాధించేది 1-2% మాత్రమే. 100 మందిలో నువ్వు ఒక్కడిగా బయటికి రావాలంటే నీ ఆలోచనలు కావచ్చు, నువ్వు చేసేటువంటి ఆచరణ కావచ్చు, నువ్వు పాటించే పద్ధతులు కావచ్చు, 100 మందికి యూనిక్గా ఉండాలి. అవునా కదా? కాబట్టే ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో, మేము ఇప్పుడు కూర్చోబెట్టే క్లాస్ రూమ్లో దాదాపుగా నా క్లాస్ రూమ్లో 150 మందో 200 లోపు ఉన్నారు ఇప్పుడు క్లాస్ రూమ్లో. నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పిన నెక్స్ట్ రోజు పొద్దున కుప్పలుగా ఇట్లా మొత్తం రోడ్డు మీద నిలబడి ఉంటారు అడ్మిషన్ల కోసం. వాళ్ళందరూ ఎవరంటే ఇక దీంట్లో ఉండేటోళ్ళు. ఆ కుప్పలను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఆ క్లాస్ రూమ్లో ప్లేస్ సరిపోతలేదు, ఇంత కాంపిటీషన్ ఉంది. అదంతా యాక్చువల్ కాంపిటీషన్ కాదు. యాక్చువల్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది ఇప్పుడే. మీకు ఈ సంవత్సరంలో మీరు ఉద్యోగం సాధించాలా లేదా అనే కాంపిటీషన్ ఇప్పుడు ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో, ఈ ఫస్ట్ బ్యాచ్ ఏదైతుందో, ఇప్పుడైతే మీరు వస్తున్నారో డెమోకి, రేపు వారంలో ఎవరైతే నోటిఫికేషన్ కంటే ముందు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు వచ్చేదంతా వీళ్ళే. నోటిఫికేషన్ కంటే ముందు వచ్చేటోళ్ళు ఒక 10% ఉంటారు. ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా మీకు ఒక దాదాపుగా 8% కాంపిటీషన్ ఉంది. ఇంకా ఈ 90% పనికిరాని వాళ్ళు వీళ్ళంతా. వాళ్ళ గురించి మీరు బాధపడాల్సిన అవసరమే లేదు అసలు. ఈ వీడియో చూసే దాంట్లో కూడా 90% వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అర్థమైనా? నిజమా కాదా ఇది? ఈ లెక్కలు నేనేం సొంతగా కనిపెట్టి చెప్తలేనుగా. నంబర్స్ నేను నిజమే చెప్తాయి కదా ఎప్పుడైనా. ఇదే కదా నెంబర్ వచ్చింది, ఈ ముంగటనే చేసినాం కదా. రేషియో ఎంత వస్తుంది? 1.5 రేషియో వస్తుంది. కాబట్టి ముందుగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈ 1.5 రేషియో సక్సెస్ రేషియో. ఈ 8.5 రేషియో అవుతుందో ఈ రేషియో నీ కాంపిటీషన్ రేషియో. కాబట్టే నీకు రేపు మెయిన్స్ అయిపోయిన తర్వాత 1:10 రేషియో వచ్చింది కాంపిటీషన్. అంతే వచ్చిందా? ఏమైనా వేరే వచ్చిందా? అంటే స్ట్రాటజిక్స్ పాటించుకుంటూ, నంబర్స్ని చూస్తూ ఏం జరుగుతుంది, ప్రీవియస్లీ ఏం జరిగింది, ఎలా ఉద్యోగాలు సాధించిర్రు,
ఎందుకు ఉద్యోగాలు రాలేదు, ఈ రెండింటి మీద మనము ఒక వర్క్షాప్ చేసుకొని దాని ప్రకారంగా మనం ముందుకు పోతే యాక్యురేట్గా మనం సక్సెస్ చేరుకుంటామా లేదా? 100% చేరుకుంటారు. కాబట్టి ఇవాళ నేను మీకు కొన్ని విషయాలు చెప్తా, ఓకేనా? మీరు ఇక్కడ చేరుతారా లేదా అనేది, ఇక్కడ మీరు చేరినా చేరకపోయినా జాబ్ సాధించవచ్చు. అయాన్ ఇన్స్టిట్యూట్లో చేరితేనే ఉద్యోగం వస్తుంది అట్లాంటిది ఏం లేదుగా. ఇప్పుడు ఉద్యోగాలు సాధించిన వాళ్ళు అందరూ అయాన్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్సేనా? కాదు. ఇక్కడ చేరినా చేరకపోయినా ఉద్యోగం సాధించవచ్చు. కానీ మీరు ఏం చేస్తే ఉద్యోగం సాధిస్తారో నేను చెప్తా. ఏం చేయకూడదు అనేది 100% మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని చెప్తా, ఓకేనా? సో ఏం చేయకూడదో మీరు పాటించాలి. మా దగ్గరకు వస్తే అవి మేము పాటించేటట్టుగా మేము చేస్తాం. ఎవరు చేసినా అది మాత్రం చేయాల్సిందే. అయితే మీరు సెల్ఫ్గా చేయాలి. సెల్ఫ్ ప్రిపేర్ అయితే ఇన్స్టిట్యూట్కి వస్తే మేము చేస్తాం. ఏమేమి చేయకూడదు ఏందని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ మిమ్మల్ని ఎంగేజ్ చేసుకుంటూ ఉంటాం. ఏం చేయాలో తెలుసుకుంటే మీరు కోచింగ్ రాకపోయినా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా అవి కంపల్సరీ చేయాల్సిందే. అవి చేసే క్రమంలో మీకు అవన్నీ చేయడానికి వస్తుందా రాదా, ఇంతకుముందు మీకు అంత సబ్జెక్ట్ ఉందా లేదా, దాన్ని ఆధారపడి మీరు కోచింగ్ రావాలా లేదా అనేది మీరు డిసైడ్ అవుతారు. ఒకవేళ మీరు కోచింగ్ రావాలి అని అనుకున్నప్పుడు అవన్నీ ఏదైతే చేయవలసిన పనులు ఉన్నాయో, నేర్చుకోవాల్సిన ప్రిపరేషన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, చేయాల్సిన ప్రిపరేషన్ ఉందో అవన్నీ మేము మీకు ఏ విధంగా చేస్తాం అనేది మేము చెప్తాం, మీరు చూస్తారు. దాన్ని బట్టి ఎస్ డెఫినెట్గా ఇక్కడికి వస్తే మేము ఉద్యోగం సాధించగలుగుతామంటే మీరు మా దగ్గరకు వస్తారు. లేదు ఇంకా మాకంటే ఏమైనా బెస్ట్ ఉండే ఇంకేమైనా ఉంటే మీరు అక్కడికే పోవచ్చు. కానీ చేయాల్సింది ఏంటంటే 100% పాటించాలి. ఇది ఎక్కడున్నా కూడా పాటించాల్సినే చెప్తా, పాటించకూడనే చెప్తా. ముందుగా ఎప్పుడైనా సరే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను కానిస్టేబుల్గా, ఎస్ఐగా రకరకాల ఉద్యోగాలు నేను సాధించడం జరిగింది. ఓకే, నేను నా అచీవ్మెంట్స్ ఏవైతే నేను సాధించానో అవన్నిటి నుంచి నేను నాకు నేర్చుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఎప్పుడైనా ఏదైనా పని చేసినప్పుడు ఆ పని సక్సెస్ కావడానికి మనం ఏమేమి చేయాలో నేర్చుకునే ముందు, ఈ స్టేట్మెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి జీవితం మొత్తం. ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పనిలో సక్సెస్ కావడానికి నేర్చుకునేటువంటి అంశాలు ఏవైతుంటాయో అవి నేర్చుకునే ముందు ఫెయిల్యూర్ కాకుండా ఉండేట్టుగా మిమ్మల్ని మీరు రెడీ చేసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అవునా కదా? ఇప్పుడు చేయకూడని పనులు ఏంటి ముందు నేర్చుకుందాం మనం, ఓకేనా కమాండో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బండి కొనుక్కున్నావు, కొత్త బండి, నీకు డ్రైవింగ్ రాదు, నువ్వు అప్పుడే బండి డ్రైవింగ్ నేర్చుకుంటున్నావు. ఎవరైనా నేను నేర్పిస్తున్నారు, కొత్త బండి కొనుక్కున్నావు, నీకు తెలియదు దాని ఎట్లా నడపాలో ఏందో, డ్రైవింగ్ కూడా అప్పుడే నేర్చుకుంటున్నావు. నువ్వు ఫస్ట్ దాని మీద ఎక్కగానే ఇట్లా వీలింగ్ ఎట్లా చేయాలి, 100+ ఎట్లా పోవాలి, ఇట్లా ఏమంటారు దాన్ని, కట్ కాదు సైడ్ కట్ చేస్తారుగా ఇట్లా, ఆ స్టంట్లు ఎట్లా చేయాలి అవన్నీ నేర్చుకుంటారా? లేకపోతే కింద పడకుండా ఎట్లా బ్యాలెన్స్ చేయాలి నేర్చుకుంటారా? చెప్పుకోమండో. అందరూ నోరు తెరిచి టైంపాస్ కోసం మాట్లాడలేను. ఇవన్నీ మీ జీవితంలో లింక్ అయినటువంటి విషయాలు. చూడడానికి సింపుల్గానే అనిపిస్తుంది, కానీ దాంట్లోనే నీ జీవితం సక్సెస్ ఉంటుంది. అర్థమవుతుందా? ఫస్ట్ ఏం నేర్చుకుంటారు? వీలింగ్లు, స్టంట్లు, స్పీడ్ ఎట్లా పోవాలి అది నేర్చుకుంటారా? కింద పడకుండా ఎట్లా బ్యాలెన్స్ చేయాలి నేర్చుకుంటారా? దీనితో ఒప్పుకుంటారు కదా. కింద పడకుండా బ్యాలెన్స్ ఎట్లా కావాలనేది నేర్చుకుంటే ఆ తర్వాత దాంట్లో పోతూ 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 నీ ఎక్స్పీరియన్స్ని బట్టి, నీ ప్రాక్టీస్ని బట్టి, దాని మీద నువ్వు వెచ్చించే సమయాన్ని బట్టి, నీ మైండ్ ఇక్కడ పెట్టేదాన్ని బట్టి, నీ ఇంట్రెస్ట్ని బట్టి నువ్వు ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటావు. అవునా కదా? ఇప్పుడు బండ్లు నడిపి వచ్చిన అందరికీ స్టంట్లు చేయవస్తుందా, వీలింగ్ చేయవస్తుందా? రాదు. అవసరాన్ని బట్టి వాడు నేర్చుకుంటాడు. కానీ కింద పడకుండా ఉండడం మాత్రం కంపల్సరీ. నువ్వు చచ్చిపోతావు లేకపోతే కింద పడతావు రోడ్డు మీద. అవునా కదా? అట్లనే ఇది కూడా అంతే, కాంపిటేటివ్ ఫీల్డ్ కూడా అంతే. ఇవన్నీ మీకు ఇంత క్లుప్తంగా ఇంత అనాలిసిస్ చేసి ఈ విధంగా చెప్పడం వాళ్ళు మీకు దొరకరు. మీరు కంపేర్ చేయండి, నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, నెంబర్ ఆఫ్ ఛానల్స్ మీరు చూస్తూ ఉంటారు. నేను చెప్పేది మొత్తం కూడా మీ లైఫ్కి ఉపయోగపడే విషయాలు చెప్తా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నామంటే ఇక్కడ ఏంటి, ఇవి మీరు నేర్చుకుంటే ఇంకా ఆటోమేటిక్గా డోంట్స్ నేర్చుకున్నారు అనుకో, డూస్ ఆటోమేటిక్గా చేస్తారు. డోంట్స్ ఆపేస్తే డూసే కాదు మిగతా అన్నీ. అవును కదా? చూడండి, ఫస్ట్ డోంట్ నేను ఒకటి చెప్పినా మీకు ఇప్పుడే. ఏం చెప్పా? ఫస్ట్ ఈ 90 ఆ 10% కాంపిటీషన్ ఉంటుంది, 1.5% రిజల్ట్ వస్తుంది, మిగతా 90% కొట్టుకుపోతుర్రు. వీళ్ళందరూ ఎవరైనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యేటోళ్ళు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అనుకునేటోళ్ళు, పోస్టులు ఎన్ని ఉంటాయి, మా కులంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, పక్క డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మా డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వానికి అన్నెసెసరీ అవసరం లేని ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేస్తూ అవసరమైనటువంటి కాంటెంట్ తలకాయలు పంపించకుండా అవసరం లేని విషయాల మీద వాడు సమయం వృధా చేసేటోడు
ఫస్ట్ కేటగిరీలోకి వస్తాడు. అంటే ఫస్ట్ డోంట్ ఏంటి, డోంట్ వేస్ట్ యువర్ టైం. అవును కదా? మరి టైం ఎప్పుడు స్టార్ట్ అయింది నీది? డోంట్ వేస్ట్ యువర్ టైం అన్నా. టైం నీది ఎప్పుడు స్టార్ట్ అయింది? నువ్వు కాంపిటీషన్లో ఇప్పుడు ఉన్నావా లేవా? నువ్వు ఎప్పుడైతే 18 సంవత్సరాలు నిండినాయో, నీకు ఎప్పుడైతే 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయో, నువ్వు ఎప్పుడైతే ఇంటర్మీడియట్ పాస్ అయిపోయినావో ఆ రోజు నుంచే నువ్వు కాంపిటీషన్లో ఉన్నట్టే. అవునా కదా? నువ్వు ఎప్పుడైతే 18 ఇయర్స్ నువ్వు కానిస్టేబుల్ ఉద్యోగం కావచ్చు, ఎస్ఐ వేరే ఏదైనా ఇంటర్మీడియట్తో వచ్చే ఉద్యోగాలు కావచ్చు, 10th క్లాస్తో వచ్చే ఉద్యోగాలు కావచ్చు, 18 ఇయర్స్ నిండాలి నీకు. ఫస్ట్ 18 ఇయర్స్ నిండినాయి నీకు. ఆ తర్వాత నువ్వు 10th క్లాసా, ఇంటర్మీడియటా, డిగ్రీయా, నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి నువ్వు దేనికైతే ఎలిజిబుల్ అవుతావో దాంట్లో నువ్వు కాంపిటీషన్ ఇది స్టార్ట్ అయిపోతుంది. ఆ రోజు నుంచి నువ్వు వేస్ట్ చేసేటువంటి ప్రతి క్షణం నువ్వు టైం వేస్ట్ చేసినట్టే. ఆ రోజు నుంచి నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే కాంపిటేటివ్ ఫీల్డ్ కోసం, ఒకవేళ నువ్వు గవర్నమెంట్ జాబ్ సాధించాలనే ఇంట్రెస్ట్ నీకు ఉందా, లేకపోతే ప్రైవేట్ సెక్టార్లో పోవాలని ఇంట్రెస్ట్ ఉందా, ఫస్ట్ అది మనం డిసైడ్ కావాలి. మన దగ్గర సౌత్ ఇండియాలో ముఖ్యంగా మన తెలంగాణ, ఏపీలో ఏం జరుగుతుందంటే, వాడు ఇంటర్ చదువుతాడు, డిగ్రీ చదువుతాడు, పీజీ చదువుతాడు, ఎంబీఏ చేస్తాడు, మళ్ళీ ఇంకేమైనా ఉంటే వేరే వేరే కోర్సులు అక్కడ అమీర్పేటలో కొన్ని రోజులు, అక్కడ ఇక్కడ కొన్ని రోజులు ఉంటాడు, కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఏం రాకపోతే అప్పుడు వాడు 29, 28లో కొట్టుకుంటా నా దగ్గరకు వచ్చి, సార్ ఇప్పుడు నా గవర్నమెంట్ జాబ్ కావాలి సార్, ఏం చేయాలని అడుగుతాడు. అవునా కదా? నీ గవర్నమెంట్ జాబ్ సాధించాలా, నువ్వు ప్రైవేట్ సెక్టార్లోకి పోవాలనేది నువ్వు ఎప్పుడు నిర్ణయించుకోవాలంటే, నీ ఇంటర్మీడియట్ నిర్ణయించుకోవాలి. నువ్వు ఎప్పుడు ఇంటర్మీడియట్లో నిర్ణయించుకోవాలి. ఇంకా లాస్ట్ డిగ్రీ కంటే ముందు, డిగ్రీ అయిపోక ముందే నువ్వు నిర్ణయించుకొని పెట్టుకోవాలి. నువ్వు 10th క్లాస్ అయిపోయిన తర్వాత నీ కెరియర్ ఎటు పోవాలనేది నువ్వు నిర్ణయించుకుంటావు ఫస్ట్. అవునా కదా? 10th క్లాస్ అయిపోయి ఇంటర్లో నీ కెరియర్ ఎటు పోవాలి, నువ్వు మ్యాథ్స్ వైపు పోవాలా, లేకపోతే నువ్వు అకౌంట్స్ వైపు పోవాలా, లేకపోతే నువ్వు కాంపిటేటివ్ వైపు పోవాలనేది నువ్వు తీసుకున్న సబ్జెక్ట్ దాని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు సివిల్స్, గ్రూప్స్ నేర్చుకోవాలనుకో నువ్వు హెచ్ఈసీ తీసుకోవచ్చు, హిస్టరీ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు నువ్వు. కానీ మనం ఏం చేస్తారు, మన బాబాయో మన మామనో ఎవరో బీటెక్ చేసిన వాడు ఎంటెక్ చేసిన అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఏం చేస్తారు, అరే భయ్ నువ్వు ఎంపీసీ తీసుకో, నువ్వు బీటెక్ చేయి, నువ్వు ఎంటెక్ చేయని నిన్ను ఫోర్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళు చదువుకోలేదు కాబట్టి పెద్దగా ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారు, అరే వాడు బీటెక్ అంటే గొప్పది, ఎంటెక్ అంటే గొప్పదని వాళ్ళు అనుకుంటారు. వాడు చదివి ఎవడో పక్కోడు చదివి వాడు బాగా డబ్బులు సంపాదిస్తుంటే నువ్వు కూడా అదే చదువుతూ డబ్బులు వస్తాయని వాళ్ళు అనుకుంటారు. కానీ అట్లా ఉంటుంది? అట్లా ఉండదు. ఎవరి ఇంట్రెస్ట్ ఏంటి, ఎవరు దేంట్లో ముందుకు పోవాలనుకుంటున్నారో ఆ పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది, లేకపోతే వాళ్ళని గైడ్ చేసేటువంటి మెంటర్స్ను, పేరెంట్స్ని బట్టి ఉంటుంది. వాడి ఇంట్రెస్ట్ చూసి వాడు బాగా చదువుతుండు, వాడు మ్యాథ్స్లో పర్ఫెక్ట్ చిన్నప్పటి నుంచి ఉన్నాడు, వాడిని మనం పంపొచ్చు వేరే వైపుకి. లేదు వాడు గవర్నమెంట్ జాబ్, వాళ్ళ డాడీ పోలీసు, వాళ్ళ తాత పోలీసు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఒక గవర్నమెంట్ జాబ్ లేదు ఇంతవరకు, గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకున్నప్పుడు గవర్నమెంట్ సెక్టర్ వైపుకి పోవాలి. గవర్నమెంట్ సెక్టర్ వైపుకి పోవాలనుకున్నప్పుడు మళ్ళీ ఏ గవర్నమెంట్ జాబ్ సాధించాలి? గవర్నమెంట్లో మళ్ళీ చాలా ఉన్నాయి. అవును కదా? ఆర్మీ ఉంది, నేవీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, పోలీస్ ఉంది, రైల్వేస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సెంట్రల్ జాబ్ కావాలా, స్టేట్ జాబ్ కావాలన్నా చాలామంది స్టేట్ జాబే ఫస్ట్ ప్రిఫర్ ఇస్తారు. అవును కదా? అప్పుడు గ్రూప్సా, యూనిఫామ్ జాబా? గ్రూప్స్ అయితే మళ్ళీ వేరే సబ్జెక్ట్ తీసుకోవచ్చు, యూనిఫామ్ జాబ్ అయితే మళ్ళీ వేరే సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలా, ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలా అనేది ముందే నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగా సబ్జెక్ట్ చదవాలి. ఇవాళ మీరు ఉన్నారు, రేపు మీ తమ్ముళ్ళు కావచ్చు, ఇంకెవరైనా ఉండరు, వాళ్ళకు కూడా మీరు ఏం చేయాలి అంటే ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనేది, నువ్వు ఎడిపోతావు, లాస్ట్ నీ డెస్టినేషన్, నీ గమ్యం ఏంటో దాన్ని బట్టి నీ చదువు ఏం కావాలని నేర్చుకోవాలి. గవర్నమెంట్ జాబ్ అనుకో, డిగ్రీ చాలు కదా. గవర్నమెంట్ జాబ్కి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యున్నత ఉద్యోగము ఏంటి? యూపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి సివిల్స్ అంటే ఐఏఎస్ కదా అత్యున్నత ఉద్యోగం. అవును కదా? ఈ దేశంలో అత్యున్నత గవర్నమెంట్ ఉద్యోగం ఏంటి? కాంపిటేటివ్ ఫీల్డ్లో నువ్వు తీసుకునే ఐఏఎస్. అవునా కదా? మరి ఆ ఐఏఎస్ ఉద్యోగం సాధించడానికి క్వాలిఫికేషన్ ఏంటి? ఇక నువ్వు పీజీ, ఎంబీఏ, ఎంసీఏ ఇవన్నీ అవసరమా నీకు? అవసరం లేని టైం వేస్టా కాదా? కానీ మన వాళ్ళు చేస్తారా లేదా? దీంట్లో ఇప్పుడు ఉన్నారా పీజీ చేసిన వాళ్ళు ఎవరైనా? పీజీ చేసినావు, మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి వచ్చినావు, పీజీ ఫస్ట్ ఇయర్ అంటే జనరల్గా చెప్తున్నాను నేను. ఎందుకు క్లారిటీ ఉండాలంటే, ఐఏఎస్ చంద్రకళ మీరు విని ఉంటారు పేరు, చంద్రకళ ఐఏఎస్. ఆమె 10th క్లాస్ చదివిన తర్వాత ఓపెన్ డిగ్రీ చేసి ఈ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, ఈ 4-5 సంవత్సరాలు కూడా ఐఏఎస్ ప్రిపరేషన్లో పెట్టింది.
ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ కొట్టింది. అంటే ఎంత ముందు చూపు ఉంది లైఫ్ మీద, కెరీర్ మీద అంత ముందు చూపు ఉంటేనే మీరు కెరీర్లో ఏమైనా ముందుకు పోగలుగుతారు. లేకపోతే ఎటు పోతే అటు పోతాం అంటే తెగిపోయిన గాలిపడం లెక్క పూలలో పడవచ్చు. తెలియదు, ఒక్కొక్కరు అదృష్టం బాగుండి పూలలో కూడా పడతాడు, కానీ పడే వరకు నీకు తెలియదు పూలలో పడ్డావా, బుడదలో పడ్డావా, ముళ్ళకంపలో పడ్డావా, చెత్తకుప్పలో పడ్డావా అనేది తెలియదు మనకు. కానీ ఇదైతే అక్యురేట్గా మనం అనుకున్నట్టు మన లైఫ్ని మనం ముందుకు తీసుకుపోవచ్చు. ఓకేనా? కాబట్టి ఎప్పుడైతే నీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందో, ఫైనల్గా నీ డిగ్రీ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో, నువ్వు పాస్ అయిపోయినావు, 18 years ప్లస్ ఉన్నావో, ఆ రోజు నుంచి 100% నీ కాంపిటీషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా ముందు చూపున్న వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచే స్టార్ట్ చేస్తారు. నేను ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను కానిస్టేబుల్ జాబ్ కొట్టిన. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా రాలేదు, కానిస్టేబుల్ జాబ్ కొట్టేసి వెళ్ళిపోయినా, ట్రైనింగ్ వెళ్ళిపోయి అంత అయిపోయినాక మళ్ళీ డిగ్రీ ఎగ్జామ్స్ రాసిన. డిగ్రీ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఫస్ట్ అటెంప్ట్లో మళ్ళీ ఎస్ఐ కొట్టిన. ఎట్లా అంటే ఆల్రెడీ నేను ప్రిపరేషన్లో ఉన్న కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించినట్టు అన్ని చదివి ఉన్నా, మళ్ళీ అప్పటికే కానిస్టేబుల్ జాబ్ ఉంది, డిగ్రీ కూడా అయిపోయింది, నాకు కొంచెం నాది నేను చదువుకోగలిగిన, నాది నేనే అన్నీ చేసుకోగలిగిన, నాకు కొంత శాలరీ వచ్చింది అంటే నేను బ్యాలెన్స్గా ఉన్నా ఫస్ట్ నుంచే. అవునా కదా? వెంటనే ఫస్ట్ అటెంప్ట్ డిగ్రీ ఎస్ఐ కొట్టేసిన అంటే సక్సెస్ రేట్ అయితే కనబడుతుందో లేదా మీకు నేను చెప్పిన విధంగా చేస్తే? ఆ విధంగా మనం డిగ్రీలో స్టార్ట్ చేస్తాం. కాబట్టి మీదైతే అందరిది 18 years ప్లస్ ఉన్నారు అంటే ఆల్రెడీ రైట్ నౌ ఇప్పుడు కూడా మీరు కాంపిటీషన్లో ఉన్నారు. ఇక దీనికి మీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అయిందండి. ఇది నోటిఫికేషన్ వచ్చిన రోజు కాంపిటీషన్ స్టార్ట్ అయిందా? సెంట్రల్ గవర్నమెంటా, రైల్వేసా, ఆర్పిఎఫా, ఇదా అదా, పోలీసా, గ్రూప్సా, నోటిఫికేషన్ వచ్చిన రోజు నీ కాంపిటీషన్ స్టార్ట్ కాలేదు. అర్థమవుతుందా లేదా? ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడైనా సరే మీరు లేట్గా వచ్చినా కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి లేటెస్ట్గా మీరు ఉద్యోగం కొట్టుకొని పోవాలంటే నేను చెప్పిన అన్నీ ఫాలో చేయాలి. అర్థమెటిక్, రీజనింగ్, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్ ఇవన్నీ ఎవడన్నా నేర్చుకుంటాడు. దాన్ని ఎందుకు దాని సక్సెస్ కావాలనేది ఇవన్నీ మీరు తెలుసుకొని ఉంటే దాన్ని ఒక ప్రణాళికపరంగా మీరు ముందుకు పోవచ్చు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు కాంపిటీషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చేయకుండా పని ఏంటి, నువ్వు ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు. కానీ ఇంకా నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా నేను ఊరికి పోతున్నా, మా చిన్న పెద్ద కొడుకు, చిన్న చెల్లె వాళ్ళ భార్య, చిన్న వాళ్ళ కొడుకుకు పురుడు పోతున్నారు సార్, నేను 4 రోజులు వారం రోజుల తర్వాత వచ్చి జాయిన్ అవుతా అంటే ఏమైనా అవసరం మనకు? అది అంతేనా కదా? నీ కాంపిటీషన్ స్టార్ట్ అయిందంటే ఇమీడియట్గా నువ్వు ఒక క్షణం కూడా వృధా చేయకుండా ఉంటేనే నువ్వు ఉద్యోగం సాధిస్తావు. ఇది డోంట్స్. ఇది నేను చెప్పిన దాంట్లో ఏది నువ్వు చేస్తున్నా కూడా నువ్వు కాంపిటీషన్లో లేవు అని అర్థం. ఓకేనా? ఇది ఫస్ట్ అటెంప్ట్. నీకు తెలియవలసింది ఏంటంటే నువ్వు ఒక క్షణం కూడా టైం వేస్ట్ చేయకూడదు. ఓకేనా? సరే, టైం వేస్ట్ చేయలే, ప్రిపరేషన్కి వచ్చేసినావు. నీకు ఏం తెలియదు కాంపిటీషన్ ఫీల్డ్ గురించి నీకు ఏం తెలియదు. నువ్వు వచ్చిన కొత్తలో కాంపిటీషన్ ఫీల్డ్ ఎట్లుంటుందంటే చాలా నెగిటివ్ షేడ్స్, చుట్టుపక్కల వాళ్ళు నెగిటివ్ ఎనర్జీ ఇస్తూ ఉంటారు నీకు. ప్రిపరేషన్కి వస్తారే ఇప్పుడు ఎందుకు పోయినారు అని ఒకడు అంటాడు, లేకపోతే వచ్చిన తర్వాత ఇక్కడ నీకంటే స్పీడ్గా పక్కడు ఉంటాడు, వాడు ధనాధన్ కొట్టేస్తూ ఉంటాడు. నీకేమో నాకు ఏం వస్తలేదు, అసలు పనికిరానేమో అనిపిస్తుంది నీకు. ఎందుకంటే ఇప్పుడే వచ్చినావు, రాగానే అన్నీ వస్తాయా? పుట్టంగా నడుతావు, పాకాలే, కొంచెం రొద్దాలే, అది రకరకాలుగా చేయాలి, ఆ తర్వాతనే నడుచుడు. అవునా కదా? అట్లనే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ప్రిపరేషన్కి వచ్చిన తర్వాత ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ అనేది నిలకడ తత్వం. నీ డిగ్రీ అయిపోయింది, ఉద్యోగం ఎన్ని రోజుల్లో రావాలని ఏమైనా రాసి పెట్టుకున్నావు, కానీ ఉద్యోగం రావాలని మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకున్నావు మైండ్లో. ఉద్యోగం 100% సాధించాలి. నువ్వు నెల రోజులే ప్రిపరేషన్ అవుతా, 2 నెలలే ప్రిపేర్ అవుతా, 3 నెలలే ప్రిపేర్ అవుతా. మీ యాస్పిరెంట్ మైండ్ సెట్ నాకు తెలుసు కాబట్టి, యాస్పిరెంట్గా నేను ఉన్నా కాబట్టి నేను ఏం చేయకుండా ముందుకు పోతే నేను ఉద్యోగాలు కొట్టినో మీకు చెప్తున్నాను నా ఎక్స్పీరియన్సెస్. నాతో పాటు చేసిన వాళ్ళు, మధ్యలో ఆగిపోయిన వాళ్ళు, ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయని వాళ్ళు, ఫస్ట్ అయితే టైం వేస్ట్ చేసినోడు వాడు కాంపిటీషన్లో లేడు. ఇక్కడ దాకా వచ్చి ఆ 10%లో మనం ఇక్కడికి వచ్చేసినామంటే ఆ 10%లోకి వచ్చేసినాం మనం. ఆ 10% వాళ్ళు 7% పోతురుగా బయటికి. ఆ 8% ఎవరంటే వీళ్ళు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరు వీళ్ళు. నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు అయిపోగానే వానికి మొత్తం ఇలా ములుగుసుకున్నైతే ఉంటుంది. అదే నాకు తొందరగా నోటిఫికేషన్ రావాలి, నోటిఫికేషన్ వస్తలేదు, వచ్చి మీ అమ్మాయి గవర్నమెంట్ వేస్ట్, ఆడు వేస్ట్, వీడు వేస్ట్, కేసీఆర్ వేస్ట్, రేవంత్ రెడ్డి వేస్ట్, వీడిని తిట్టుకుంటా, జడ్జిమెంట్లు చేసుకుంటా, గ్రూప్లలో మెసేజ్లు పెట్టుకుంటా, ఇక మొత్తం ఇక డిప్లొమాటిక్ తయారైపోతారు వాడు. మనకు అవసరం లేదు.
నీ ఏజ్ ఉన్నంత వరకు 18 సంవత్సరాలకు స్టార్ట్ అయిన ఏజ్ 30 సంవత్సరాలకు అయిపోతుంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 18 సంవత్సరాలకు స్టార్ట్ అయిన ఏజ్ 30 సంవత్సరాలు అయిపోయే వరకు నువ్వు కాంపిటీషన్లోనే ఉన్నావు. ఫస్ట్ అటెంప్ట్లో కొట్టిన ఉద్యోగమే, లాస్ట్ అటెంప్ట్లో కొట్టినా కూడా ఉద్యోగమే. కానీ 18 ఇయర్స్లో స్టార్ట్ చేసినప్పుడు చరిత్రలో ఇంతవరకు కూడా, నేను అన్వరసారి చెప్తున్నా, రాసి పెట్టుకోండి, మీరు ఒక్కసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, నేను చెప్పినట్టు చేస్తే 6 నెలల నుంచి 1 ఇయర్ మ్యాక్సిమం టైం తమ్ముడు. దీంట్లో మీరు ఏ ఉద్యోగం కొట్టకపోతే నన్ను గల్ల పడుకొని వచ్చి నన్ను అడగండి. మీరు నా పర్సనల్ ఎక్స్పీరియన్సు, నాతో కాంపిటీషన్లో ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్సు, నా స్టూడెంట్స్ ఎక్స్పీరియన్సు, ఇవన్నీ కలిపి చెప్తున్నాను నేను. 6 నెలల నుంచి సంవత్సరం మ్యాక్సిమం, 6 నెలల నుంచి సంవత్సరం నువ్వు ప్రిపరేషన్లో ఉంటే, డెడికేటెడ్గా నేను చేయకూడని పనులు ఏమేమి చెప్తున్నావు అవన్నీ చేయకుండా ఉండి, చేయవలసిన పనులన్నీ చేసుకుంటూ ఉంటే 6 నెలల నుంచి సంవత్సరంలో ఐఏఎస్ కూడా కొట్టవచ్చు నువ్వు. అర్థమవుతుందా? దానికి ముందు నేను ఇంకేమేమి చెప్తున్నా అవన్నీ మీరు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? అయిపోయింది. ప్రిపరేషన్ స్టార్ట్ చేసినావు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నావు. ఓకేనా? కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే క్రమంలో ఇది ఏంటి, ఇది కాంపిటీషనా కదా? ఇది కాంపిటీషన్ కదా? ఆన్సర్ అందరు చేస్తారు, అందరికి ఉద్యోగం వస్తుందా? తక్కువ టైంలో ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. అవునా కదా? తక్కువ టైంలో నువ్వు చేయగలగాలి, కాంపిటీషన్లో ఉండాలి, కాంపిటీషన్ అందరికంటే ముందు ఉండాలి. ఇక్కడ దాకా కాంపిటీషన్లోకి వచ్చేసినావు, కాంపిటీషన్లో ఉన్నావు. ఇప్పుడు ఏం చేయాలంటే కాంపిటీషన్లో ముందుకు ఉండాలి, నువ్వు అందరికంటే టాప్ లెవెల్ ఉండడానికి ట్రై చేయాలి. అవునా కదా? ఫస్ట్ విల్ గెట్ ఫస్ట్. ఇక్కడ ఎవరైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాడేగా టాప్ ఉంటాడు. అవునా కదా? కాంపిటీషన్లో నువ్వు ఉన్నంత మాత్రాన సరిపోదు, ఉద్యోగం వస్తుందని నువ్వు కాంపిటీషన్లో ఉండాలి. దాంట్లో ఇంకేముండాలి, ఎవ్రీ డే నువ్వు ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ ఉండాలి. నువ్వు రోజు గ్రౌండ్కి వస్తున్నావు, రోజు క్లాస్కి వస్తున్నావు, సార్ వాళ్ళు చెప్తున్నారు, నువ్వు రాసుకుంటున్నావు, పోతున్నావు, బుక్లో పడేస్తున్నావు, తిరుగుతున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, మళ్ళీ వస్తున్నావు. ఇవాటికి రేపటికి నీ లోపల ఏదో ఒక అక్షరం ముక్క అయినా సరే పెరగాలి. అర్థమవుతుందా లేదా? ఇవాటికి రేపటికి నీ లోపల ఏదో ఒక డెవలప్మెంట్ అనేది రావాలి. ఇప్పుడు నీకు ఇక్కడ ఇది ఎప్పుడు వస్తుందంటే, నీ కాంపిటీషన్ ఎవరితో, నీ కాంపిటీషన్ ఎవరితో? నీ కాంపిటీషన్ నీతో మాత్రమే. నీ కాంపిటీషన్ నువ్వు ఫస్ట్ రావాలంటే నువ్వు పక్కంతో కాంపిటీషన్ పెట్టుకోవద్దు. పక్కంతో కాంపిటీషన్ జీవితంలో ఎప్పుడు ఫస్ట్ రావు. ఎందుకు తెలుసా? పక్కోడు నీకంటే వీక్ ఉంటే నేనే తోపు అనుకుంటావు, పక్కోడు నీకంటే స్ట్రాంగ్ ఉండి పనికిరాను అనుకుంటావు. నీ సామర్థ్యము పక్కవాడి సామర్థ్యం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇద్దరు ఎగ్జామ్ రాస్తారు, వానికి 8 మార్కులు వస్తాయి, 25కి నీకు 9 వస్తాయి. ఏమో నేను తోపునరా, వాంగలో ఒక మార్కులు ఎక్కువ వచ్చినాయి అనుకుంటాను. కానీ అక్కడ అసలు మార్కులు 25 ఉన్నాయి. అవునా కదా? సో మన కాంపిటీషన్ అనేది, మీరు ఒకసారి కాంపిటీషన్లోకి వచ్చిన తర్వాత మీ కాంపిటీషన్ అనేది పక్కవాడితో కాదు, నీతో నీకే కాంపిటీషన్. కాబట్టి ఈరోజు నీకు 9 మార్కులు వస్తే ప్రాబ్లం ఏమీ లేదు. రేపు ఆ మార్కులు 10 కావడానికి నువ్వు ట్రై చేయాలి. ఎల్లుండి 11 కాదు, ఎల్లుండి 12 కావాలని ట్రై చేయాలి. ఎందుకు ఏంటి అనేది దాని తర్వాత నేను మొత్తం కూడా స్ట్రాటజీలో మనం చూస్తాం, ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది మనం నెక్స్ట్ స్ట్రాటజీలో చూస్తాం. కానీ ఫస్ట్ విల్ బి ఫస్ట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఫస్ట్ ఉండాలని ట్రై చేయాలి. ఓకేనా? అలా నువ్వు ఫస్ట్ ఉండాలంటే ఇక్కడ కావాల్సింది ఏంటి తెలుసా? కన్సిస్టెన్సీ ఎప్పుడు కూడా కోల్పోకూడదు. అర్థమవుతుందా? కన్సిస్టెన్సీ ఎప్పుడు కూడా కోల్పోకూడదు, కన్సిస్టెన్సీతో ఉండాలి కంపల్సరీ. వదిలిపెట్టి నిలకడతత్వం కోల్పోయినా ఉంటే ఖతం. నిలకడతత్వం కోల్పోకూడదు. ఓకేనా? షుడ్ నాట్ లూజ్ యువర్ కన్సిస్టెన్సీ ఆర్ యువర్ హోప్. అది చేయకూడని పని. ఓకేనా? ఫస్ట్ విల్ బీ ఫస్ట్ కాబట్టి నువ్వు లాస్ట్ ఉండకుండా చూసుకోవాలి. ఓకేనా?
ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఉండాలంటే నీ కాంపిటీషన్ ఎవరితో నేను చెప్పినా నీతో నీకే కాంపిటీషన్. అంటే ఎవ్రీడే డెవలప్మెంట్ అనేది రావాలి. ఇవి నీకు ముందు నీ మైండ్లో ఉంటే ఆ డెవలప్మెంట్ రావాలి అని ఎప్పుడైతే అనుకుంటావు అప్పుడు ఎందుకు డెవలప్మెంట్ రావట్లే, 8 మార్కులు 9 ఎందుకు కావట్లేదు అని నీకు మైండ్లోకి వచ్చినప్పుడు అయితేనేమో నువ్వు మ్యాథమెటిక్స్ చేయలేకపోతున్నావా, లేకపోతే నీకు బేసిక్స్ లేవా, లేకపోతే నువ్వు ఇంతకుముందు చదివిన చదువు నీకు ఇక్కడ ఏం ఉపయోగపడతలేదా, నీ ప్రీవియస్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కావచ్చు, నీ మైండ్ కావచ్చు, నీ ఐక్యూ కావచ్చు, లేకపోతే మెంటల్గా నువ్వు స్టేబుల్ ఉన్నావా లేవా, అవును కదా, లేకపోతే ఫిజికల్గా స్టేబుల్ ఉన్నావా లేవా, ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉన్నావా లేవా, రకరకాల ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇప్పుడు నువ్వు నిలకడతత్వం ఉంది, నువ్వు మంచిగా జాగ్రత్తగా చేస్తున్నావు, కష్టపడుతున్నావు, ఫస్ట్ ఉండడానికి నువ్వు ట్రై చేస్తున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ కావట్లేదు అనుకో, అప్పుడు ఎందుకు కావట్లేదు అనేది ఒక కారణం నువ్వు వెతుకుతావా ఎందుకు నేను మార్కులు నాకు పెరగట్లే, అప్పుడు నువ్వు ఏదైనా ఆన్సర్ రాకపోతే ఎందుకు రావట్లేదు అంటే అరే ఇక్కడ బేసిక్స్ లేవు, అంటే నేను ఏ కోర్ నాకు అర్థమెటిక్ రావట్లేదా, రీజనింగ్ రావట్లేదా, జిఎస్లో వీక్ ఉన్నానా, నేను గ్రౌండ్లో వీక్ ఉన్నానా, నాకు ఎందుకు లాస్ట్ టైం నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు జాబ్ మిస్ అయిపోయినావు అనుకో, ఎందుకు వై అనేది క్వశ్చన్ నీ మైండ్లోకి వచ్చినప్పుడు అక్కడ స్టార్ట్ అవుతుంది అసలు ప్రిపరేషన్, నీ కాంపిటీషన్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా నువ్వు ప్రిపరేషన్లో ఉండడానికి నువ్వు బయటికి పోకుండా, ప్రిపరేషన్ నుంచి నువ్వు ఈ 90%లో ఉండకుండా చేయాల్సిన ఇవి ఏవైతే చేయకూడదో అవి చేయకుండా నువ్వు జాగ్రత్తగా ఉంటే 90% నుంచి బయటికి వచ్చేసినావు, అవును కదా. ఇప్పుడు దేంట్లోకి వచ్చినావు, నువ్వు 10%లోకి వచ్చినావు. ఇవన్నీ ఇలా ప్లానింగ్ చేసుకోవాలంటే టైం పడుతుంది లేదా, పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ముచ్చట్లు చెప్తున్నాను నేను, నీకు పేషెన్స్ ఉంటేనే నువ్వు కూర్చొని వింటావు, నీకు చెప్పింది నువ్వు నీ మైండ్లోకి వస్తుంది, నీ లైఫ్లో మళ్ళీ నీ చెప్పినవన్నీ కూడా ఫ్యూచర్లో వస్తూ ఉంటాయి. ఏంటి, టైం వేస్ట్ చేయకూడదు, జాయిన్ అయిపోయినావు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, నువ్వు 4 రోజులు అయిన తర్వాత అరే ఇంకా నోటిఫికేషన్ వస్తలేదు, ఇంకా నోటిఫికేషన్, అది కూడా నువ్వు ఫేస్ చేస్తావు. వస్తే ఓకే, తొందరగా వస్తే నష్టపోతావు, కొంచెం టైం తర్వాత వస్తే లాభపడతావు. ఇమీడియట్గా ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే రేపు ఉద్యోగం కొడతారా మీరు, రేపు వచ్చే నెలలో వస్తే ఉద్యోగం కొడతారా, రారు కదా. మినిమం నీకు తక్కువ నీకు 3 నుంచి 6 నెలలు కావాలి. ఇప్పుడు నువ్వు ఉద్యోగం 100% నేను కొడతా అని చాలా చేసి కొట్టడానికి, లేకపోతే ఏముంది వస్తుంది పోతుంది, మళ్ళీ ఎవడో రెడీ ఉన్నాడో వాడే కొట్టుకుంటాడు, నీకైతే రాదు, అవునా కదా. కాబట్టి అవసరం లేని కోరికలు కోరుకుని మనకే నష్టం అవుతుంది. కాబట్టి ఈ టైంని యూటిలైజ్ చేసుకోవాలి. ఈ టైం అనేది చాలా ప్రోగ్రెసివ్ టైం, నీకు ఈ టైంని యూటిలైజ్ చేసుకోకపోతే వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు 10%లోకి వచ్చిర్రు, అవన్నీ ఆ 90% వాళ్ళు చేసే పనులు చేయట్లేదు కాబట్టి 10%లోకి వచ్చింది మీరు. ఇప్పుడు అసలు కాంపిటీషన్ స్టార్ట్ అయింది, ఓకేనా కదా. 10%లోకి వచ్చిన తర్వాత మాత్రమే నువ్వు అసలు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఎస్ఐ కోసం కావచ్చు, పీసీ కోసం కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ అయినా నువ్వు తీసుకో,